S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతోనే, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు చాలామంది ఈ మధ్యలో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ నన్ను, సార్ హిమ్కోలిన్ జెల్ యూస్ చేయొచ్చే, ఈ అంగం మీద అప్లై చేసి ఇంటర్ కోర్స్ చేయొచ్చా? సో ఇలా అప్లై చేయడం ద్వారా ఎరెక్షన్ బాగా వస్తుందంటే, అంటే అంగం బాగా గట్టిపడుతుందని బయట అయితే టాక్. సో బయట టాక్ అని కాదు, మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు. సో చెప్పండి సార్, సో ఇది నిజమేనా, యూజ్ చేయొచ్చా ఈ హిమ్కోలిన్ జెల్? స్లైడ్ షోలో పిక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఈ జెల్ అనేది సో ఎరెక్షన్కి, అంగం గట్టిపడడానికి వాడొచ్చా? సో యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదా? సో వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన వీడియోని, మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, హిమ్కోలిన్ జెల్ని సో ఎరెక్షన్స్కి యూజ్ చేయొచ్చా సార్ అని కొంతమంది రిపీటెడ్గా అడుగుతున్నారు నన్ను. సో హిమ్కోలిన్ జెల్ అనేది ఒక ఆయుర్వేదిక్ లాంటిది ఒక మెడిసిన్ అనమాట. ఇది ఒక హిమాలయ మెడిసిన్, హిమాలయ కంపెనీకి సంబంధించిన ఒక డ్రగ్ అనమాట. అంటే ఒక మెడిసిన్ అని చెప్పుకోవచ్చు అండి, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే. ఒక ఆయింట్మెంట్లా ఉంటుంది, అంటే ఆయింట్మెంట్ కాదు, ఒక జెల్లా ఉంటుందండి. సో ఈ జెల్ అనేది మనము ఏదైతే ఉందో, సో మీకు ఎరెక్షన్ రాకపోతే, సో కొంతమంది అడుగుతూనే ఉన్నారు, సార్ ఎరెక్షన్ రాకపోతే దీన్ని యూజ్ చేయొచ్చు అనేసి. ఎరెక్షన్ రాకపోతే మీరు ఈ జెల్ని కొంతవరకు యూజ్ చేసి మీరు ఏదైతే ఉందో కొంతవరకు ఎరెక్షన్ అయితే రప్పించుకోవచ్చు అండి. మరీ ఎక్కువ అయితే రాదు. అంటే మన సబ్స్క్రైబర్లో కొంతమంది కూడా నాకు చెప్పారు, నేనైతే యూజ్ చేశాను సార్, పెద్దగా అయితే రిజల్ట్ రాలేదు, బట్ కొంతవరకు యూజ్ అయింది సార్ అయితే చెప్పారు. సో ఈ జెల్ని యూజ్ చేయడం వల్ల మెయిన్గా మీకు ఏం జరుగుతుందంటే, అంగం కొంతవరకు స్టిఫ్ అవుతుందండి. స్టిఫ్ అవుతుంది అంటే కొంచెం మీరు ఎక్కువసేపు చేయడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. సో అదేవిధంగా కాస్త స్మూత్గా అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి వెజైనాలో ఏదైతే వెట్ ఎక్కువ ఉంటుంది, సో ఫ్లూయిడ్స్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు వెజైనాలో, ఒక్కోసారి యోనిలో. సో ఆమ్లాలు అంటారు, మీకు అలా చెప్తే కొంచెం బాగా అర్థమవుతుంది. సో లేని ఆ టైంలో మీరు ఈ జెల్ని యూజ్ చేసి చేయడం ద్వారా మీకు కొంచెం ఎక్కువసేపు చేయడానికి, అదేవిధంగా కొంచెం అంగం స్ట్రాంగ్ ఉండడానికి, స్మూత్గా ఉండడానికి, అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కొంతవరకు ఈ జెల్ అనేది యూజ్ అవుతుంది. మీరైతే ట్రై చేయండి. అయితే పర్టికులర్గా ఇది వాడండి, ఇది ఎరెక్షన్ బాగా వస్తుందని నేను చెప్పలేను, కానీ మీరు ట్రై చేయండి. మీకు రిజల్ట్ బాగుంటే మీరు బ్రహ్మాండంగా వాడుకోండి ఫ్రెండ్స్. నేనైతే వద్దనను. నాకు వాడిన వాళ్ళలో కొంతమంది బాగుందని చెప్పారు, కొంతమంది సరిగా లేదు సార్, అంత పెద్ద రిజల్ట్ లేదని చెప్పారు. మీకు బాగుంది, సో రిజల్ట్ ఉందంటే యూ కెన్ కంటిన్యూ, సో యూజ్ చేయండి. సరే మరి ఎలా సార్ వాడాలి అని కొంతమంది డౌట్ రావచ్చు. సో మీరు ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేసే ముందు ఆ జెల్ ఏదైతే ఉందో సంఘం మీద బాగా అప్లై చేయండి ఫ్రెండ్స్. బాగా అప్లై చేసి బాగా రప్ప అని మాస్టర్బేషన్ టైప్లో అయితే చేయొద్దండి. లైట్గా నార్మల్గా అప్లై చేసి స్మూత్గా మర్దన చేసేసేయండి, అంటే మసాజ్ టైప్లో చేసేసేయండి. ఓకేనా? సో ఇలా అయితే యూజ్ చేసుకొని మీరైతే ఇంటర్ కోర్స్ చేసుకోవచ్చు. సో బాగా రిజల్ట్ ఉంటే కంటిన్యూ చేయండి. ఓకేనా? అది యువర్ విషెస్. సో కొంతమంది క్వశ్చన్ అడిగారు, సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు అందరికీ నమస్తే.